రిటైర్మెంట్ మాత్రం తప్పకుండా కావాల్సిందే. ఇది మీరు అందరూ నమ్ముతున్నారు కదా, రైట్. అది మన రవి ఏ విధంగా చేసిండు అని అంటే, ఒక్కరికితో కూడా ఎలాంటి మాట అనిపించుకోకుండా మనకు మన పై అధికారులు ఎలాంటి మాట అనకూడదు అని మనకు ఎప్పటికప్పుడు సమన్వయపరుస్తూ, ఎప్పటికప్పుడు ప్రొద్దున సూర్యుడు ప్రొద్దున ధరిస్తాడు, సాయంత్రము అస్తమిస్తాడు. కానీ మన రవి ప్రొద్దున గ్రూపులో యాడ్ చేయగానే మార్నింగ్ చేస్తారు, రవి గుర్తొస్తాడు. మళ్ళీ సాయంత్రము మళ్ళీ రవి గుర్తొస్తాడు. ఎందుకు? సాయంకాలం డిఎస్ఆర్. ఈ రెండు తప్పకుండా డిఎస్ఆర్ అనగానే రవి, రవి అనగానే డిఎస్ఆర్. ఆ గ్రూప్ ఓపెన్ చేసినామంటే రవి. ఆదేశాలు తప్పకుండా పాటించే విధంగా మన రవి మనల్ని అందరినీ సమన్వయపరుస్తూ మనకు చల్లంగా ఉంచింది. కాబట్టి అందుకే ఆయన ఆరోగ్యాలతో సరిగ్గా రిటైర్మెంట్ అవుతుంది. మరి మనం అప్పటి వరకు ఆరోగ్యాలతో అవుతామో కాదో తెలియదు, కానీ మనం మాత్రము ఎవ్వరు కూడా ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలి అని చెప్పి ఈ సభాముఖంగా మన అందరి స్టాఫ్కు చెప్తున్నాను. ఎవరు కూడా తప్పులు చేయకుండా, చిన్న చిన్న తప్పులు ఏమన్నా ఉన్నా అందరికీ అందరూ అప్పటికప్పుడు క్షమించుకుంటూ చేయాలి. అయితే ఇప్పుడు నేను ఈ ముగించే ముందు ఒక చిన్న పాట, వచ్చిరాని పాట. అయ్యా వందనాలయ్యా, వందనాలయ్యా, నీకు వందనాలయ్యా, వందనాలయ్యా, అయ్యా వందనాలయ్యా, వందనాలయ్యా, నీకు వందనాలయ్యా. సల్లంగా బ్రతుకు సారు నూరెళ్ళు, సల్లంగా బ్రతుకు సారు నూరెళ్ళు, సుక్కల బ్రతుకు సక్కంగా వెలుగు. వందనాలయ్యా, అయ్యా వందనాలయ్యా, వందనాలయ్యా, నీకు వందనాలయ్యా. వృత్తినే కొలిచినవయ్యా, నిత్యము స్ఫూర్తిగా నిలిచినవయ్యా. వృత్తినే కొలిచినవయ్యా, నిత్యము స్ఫూర్తిగా నిలిచినవయ్యా. కాలం కరిగిపాయ సర్వీస్ అయ్యిపాయ, కాలం కరిగిపాయ సర్వీస్ అయ్యిపాయ, రిటైర్ అయ్యే రోజు రానే వచ్చేనాయే. వందనాలయ్యా, అయ్యా వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా. ఇంతతో నేను ఈ ఉపన్యాసాన్ని ముగించుకున్నాను. అందరికీ ఈ మన రవీందర్ సారు రిటైర్మెంట్ ఫంక్షన్ను పురస్కరించుకొని మనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డిఎస్పీ మెదక్ సారు, అట్లనే అల్లదూరు సిఐ రేణుక మేడం గారికి అండ్ ఎస్ఐ సార్లకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇందాక గాలే సార్ చెప్పినట్లు రిటైర్మెంట్ ఫంక్షన్ అనేది జరుపుకోవడము చాలా ఈజీ, కానీ మన సిబ్బంది, నేను ఇప్పటివరకు చాలా రిటైర్మెంట్ ఫంక్షన్ చూశాను. మన సిబ్బంది, సర్కిల్లో ఉన్న సిబ్బంది దాదాపు ఒక 4-5 తప్ప మొత్తం సిబ్బంది హాజరు కావడం పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా అరుదు. క్రెడిట్ మన మేడం గారికి చెందుతున్న ఇంతమంది సిబ్బందితో మన రవీందర్ గారికి వేడుకోలు సమావేశం ఏర్పరచుకున్నాము. అందుకనే మేడం, వన్స్ అగైన్ థ్యాంక్స్ మేడం, మీరు చాలా ఇనిషియేటివ్ తీసుకొని ఇంతటి సభను ఏర్పాటు చేశారు. అట్లా రవీందర్ సార్ గురించి గాలే సార్ చెప్పారు. రవీందర్ సార్ చాలా మంచి వ్యక్తి. ఇన్ని రోజులు తన సర్వీసును ఎలాంటి రిమార్కులు లేకుండా చేసుకున్నాడు. అట్లనే వారి ధర్మపత్నికి కూడా మరోసారి వందనాలమ్మ. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల ఉద్యోగము ఖచ్చితంగా న్యాయబద్ధంగా మంచిగా
ఎలాంటి రిమార్కులు లేకుండా చేస్తున్నాడు అని అంటే దానికి మీరు ఎంతో బ్యాక్ ఉండి కోఆపరేట్ చేశారమ్మా. అందుకనే మీకు మరోసారి నమస్తే. యాక్చువల్లీ మన 58 ఇయర్స్కే రిటైర్మెంట్ ఉన్నది, కానీ 61 ఇయర్స్కు రవీంద్ర సారు రిటైర్మెంట్ ఫంక్షన్ జరుపుకుంటున్నారు. ఈ రోజులలో ఈ ఆరోగ్యంగా రిటైర్మెంట్ అవ్వడమే ఇంపార్టెంట్. ఎందుకంటే మన డిపార్ట్మెంట్లో ప్రతి క్షణము స్ట్రెస్తో కూడుకున్నది ఉంటుంది, తర్వాత మనకు మైండ్ స్ట్రెస్తో ఉంటుంది, బాడీ స్ట్రెస్తో ఉంటుంది. ఎందుకంటే మన జీవితాలు అలాంటివి, దాంట్లో ఇప్పట్లో చాలా బాగున్నవి. అందుకనే మన డిపార్ట్మెంట్లో ఆరోగ్యాలతో రిటైర్మెంట్ కావాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అది ఇంకొక కొటేషన్ ఉన్నది, మెడిసిన్ ఫ్రీ అండ్ ఇంజురీ ఫ్రీ లైఫ్ను అనుభవించాలి. ఎందుకనంటే మెడిసిన్స్ లేకుండా తన జీవితాన్ని కొనసాగించాలి. అదే అందరికంటే ఇంపార్టెంట్. మనకు ఎంత ధనం ఉన్నది ఏమున్నది అనేది ఎవరు చూడరు, మనకు ఆరోగ్యం ఉన్నదా లేదా అనేది చూస్తారు. ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఉన్నా ఎవరు మన ఆరోగ్యాన్ని తెచ్చియరు. అందుకనే ఇంజురీస్ ఫ్రీ, ఏ మాత్రం చిన్న సర్జరీ అయినా అది కంటిన్యూగా కొనసాగుతూనే ఉంటుంది. అందుకనే నా సోదరులకు చెప్పేది ఏంటంటే మనం డ్యూటీ చేస్తూ అధికారుల మన్ననలు పొందుతూ మన ఆరోగ్యాన్ని ఖచ్చితంగా చూసుకోవాలి. ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయనేది అవసరం లేదు. మన ఆరోగ్యం మన చేతిలో ఉండి మనం జాగ్రత్తగా ఎత్తుగా ఉంటే మనకు అదే 10 కోట్లు అదే లక్షల కోట్లు అవుతుంది. ఎందుకంటే నేను చాలామంది చూసిన 4 అంతస్తులు బిల్డింగ్ కడతారు, వాళ్ళు మోకాల నొప్పులతో బీపీ షుగర్స్. ఇప్పుడు నాది 90 బ్యాచ్, నా బ్యాచ్ వాళ్ళు దాదాపు 160-170 మంది ఉంటారు. దాదాపు బీపీ షుగర్స్ లేకుండా ఒక 20-30 మందిని వేలతో లెక్క పెట్టే విధంగా ఉన్నాము. మా 56 ఇయర్స్ సర్వీస్, 56 ఇయర్స్ ఏజ్ అవుతుంది. అయినా బీపీ షుగర్ ఎలాంటి డిసీజెస్ లేకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ రావడమే అన్నిటికంటే డబ్బులున్నది అని నేను అనుకుంటున్నాను. అందుకని అందరూ ఆరోగ్యాన్ని రవీంద్ర సార్ లాగా ఆరోగ్యంతో రిటైర్ కావాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు మీడియా డిపార్ట్మెంట్ అయిన గౌరవనీయులైన రవీంద్ర సార్ గారికి మరియు వారి ఫ్యామిలీకి నా యొక్క స్వాగతం. ఇంతకుముందే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అని చెప్పేటప్పుడు గాలాయ్ సార్ లాస్ట్ 1990 దాకా అయితే నేను ఒక 2-3 మాటలు చెప్తామనుకుంటున్నాను. అయితే నేను వచ్చి వేగొట్టుకొచ్చి 4 నెలలు అవుతుంది. 4 నెలల్లో ఎప్పుడు మాట్లాడినా మా రవీంద్ర సారు చెప్పండి సార్ అనే పదవి వాడినది, వేరే పదవి వాడలేదు. కాబట్టి నేను రవీంద్ర సారు లింగంపల్లిలో తీసుకున్నాను. నేను ఐడియా పిల్లలు ఉన్నా అయితే పోలీస్ అనే పదమే మనకు అన్నీ నేర్పాలి. పోలీస్ పొలైట్నెస్, ఒబీడియన్స్, ఇంటిగ్రిటీ, కరేజ్, ఎఫిషియన్సీ ఇందులోనే ఉంది మొత్తం అర్థము. కాబట్టి దయచేసి దీన్ని పాటించమని నేను కోరుతున్నాను. ఇంకొకటి ట్రిపుల్ ఐటీ TTP, ఈ సమాజానికి మనం టాలెంట్ వల్ల, ఈ సమాజానికి ట్రెజరీ వల్ల, లేకపోతే సమాజానికి టైం ఇవ్వాల. ఈ మూడింట్లో ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలి. మనం టైం ఇస్తారా, టాలెంట్ ఇస్తారా, ట్రెజరీ ఇస్తారా? ఈ 3 ఇవ్వకపోతే లాభం లేదు, భూమి మీద బతికి కూడా నేను అనుకున్నాం. ఇప్పుడు ఇంత మంచి జరుగుతుందంటే మా సిఐ గారి మేడం వల్లనే ఇది జరుగుతుందని మా సిఐ సిబ్బంది గారికి అందరికీ తెలుసు. కాబట్టి దయచేసి పెద్దలనే గౌరవించాలి, చిన్నలుగా అనుకోవాలి. కాబట్టి దయచేసి నేను అనేది ఏంటంటే చాలా జాగ్రత్త. ఈరోజు మన రవీంద్ర సార్ రిటైర్మెంట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ కూడా 5 ఆరోగ్యాలతో క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మనం అందరం కోరుకోవాలని నా యొక్క ఉద్దేశం. ఈ TTP ఫామ్ను అందరూ పాటించాలని
కోరుకుంటున్నాను. టీసీఆర్ నుంచి నాయకులని వెలుగుతున్నా కోరుతున్నాను. హలో, ముందుగా వచ్చిన అధికారులు నాతోటి మిత్రులు అందరికీ రిటైర్మెంట్ గురించి ఒక కవి జీవితం రిటైర్మెంట్ తర్వాత ఎలా ఉండబోతుంది, మనం ఎదుర్కొనవలసిన సమస్యలు సవాళ్ళు, దాని గురించి ఒక చిన్న పాట ఉంది. దాన్ని నేను హిందీలో పాడాలనుకుంటున్నాను. మీరు మా జీవితం 1992 నుంచి ప్రయాణం స్టార్ట్ అయింది. ఈరోజు తొందరలో మమ్మల్ని డిపార్ట్మెంట్ వదిలి వెళ్తున్నందుకు బాధలు కూడా ఉంది, ఆనందంగా కూడా ఉంది. తర్వాత జీవిత విషయాలు, జరగబోయే పరిణామాల గురించి చిన్న కవి పాట. तेरा मेरा पीछे छूटा रास्ते चल लगेला।
कोई साथ ना दे तो खुद से प्रीत जोड़ ले। बिछोना धरती को करके अरे आकाश ओढ़ ले। यहाँ पूरा खेल अभी जीवन का तूने कहाँ है खेला। तेरा मेरा पीछे तारा ही चल अकेला। अकेला 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 तेरा मेरा पीछे तारा ही चल अकेला। థ్యాంక్ యూ సార్. పాటతో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పాటను ఎంత బాగా పాడాము అనే దానికంటే కూడా అందరి ముందు ధైర్యంగా వచ్చి పాడమే చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఎంఎన్పీసీలోంచి శంకరంపేట్ డబ్ల్యూపీసీ జ్యోతి గారి రావాల్సిందిగా కోరుతున్నాను. చెప్పండి. 2 నిమిషాలు మాట్లాడారు. ఎవరైనా అందరికీ నమస్కారం. రవి సార్ రిటైర్డ్ పదవి విరమణ కాలంలో రవి సార్ చాలా మంది పనిచేశారు. సర్కిల్లో కూడా అందరికంటే పెద్ద పేరే సార్. అందరితో మంచి స్నేహభావంగా అందరితో మంచిగా ఉన్నారు. కాబట్టి నాకు ఇచ్చిన సమయాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అక్క. పీసీలోంచి కంటెస్టెంట్ రావాల్సిందిగా కోరుతున్నాం. రావాలి కంటెస్టెంట్ రావాలి. అందరికీ నమస్కారం. అధికారులందరికీ నమస్కారం. శుభాకాంక్షలు. ఉద్యోగ జీవితంలో పదవి విరమణ అనేది ప్రధానమైన ఘట్టం. పదవి విరమణ అనంతరం సార్ ఆయుర్వేదంతో ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్తో సాధించిన నా మాటలు 2 నిమిషాలు. సార్తో నా అనుబంధం 4 సంవత్సరాలు. అనుబంధం అని ఎందుకు అంటున్నానంటే